నమస్తే. కవిత నిన్న అసెంబ్లీలో అంటే శాసన మండలిలో ఆమె ఏడ్చారు. ఏడ్చిన దాని మీద చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది దొంగ ఏడుపు అన్న వాళ్ళు ఉన్నారు, డ్రామా అన్న వాళ్ళు ఉన్నారు, అయ్యో పాపం అన్న వాళ్ళు ఆమె అభిమానులు కొంతమంది కనిపిస్తున్నారు. సో ఇట్లా వాటాల కొట్లాట కాదు, ఆత్మగౌరవం కోసమే ఈ కొట్లాటని కవిత అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడింది. అండ్ దాంతోపాటుగా ఇంకా చాలా అంశాలు ఆమె ప్రస్తావించారు. ఎండ్ కార్డ్ ఏంటంటే నేను పార్టీ పెట్టబోతున్నాను అని గన్ పార్క్ దగ్గరికి వచ్చి ప్రకటన కూడా చేశారు. సో ఓవరాల్గా ఈ టోటల్ ఎపిసోడ్ని ఎట్లా మనం విశ్లేషించాలి మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీకేమనిపించింది? కవిత ఏడ్చిన వెంటనే బాధ అయిందా, లేకపోతే ఎందుకు ఈ అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని అనిపించిందా, లేదు డ్రామా అనిపించిందా, ఎట్లా ఏ రకంగా చూసినారు మీరు? నాకు పెద్ద నేను పట్టించుకుంటలేను అది. ఓకే. నేను జనం కూడా ఎప్పుడు చెప్పదలుచుకున్న ఏంటంటే పెద్ద పట్టించుకునే అంశం కాదు అది. ఓకే. ఆమె ఏడిస్తే పోయి నాకు అర్థం కాదు. ఏదో ఇంట్లో ఏమన్నా వాళ్ళకి ఏమైనా పంచాయతీ ఉంటే అది వచ్చి ఇక్కడికి వచ్చి బయట వచ్చి జనానికి చెప్పి దాన్ని ఏదో నేను ఆత్మగౌరవం గురించి వచ్చిన ఎవరు ఆత్మగౌరవం అయితే మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, మహిళల ఆత్మగౌరవం అంతకన్నా కాదు, ఉద్యమకారుల ఆత్మగౌరవం కానే కాదు. ఇవన్నీ అంశాలు చెప్పుకుంటూ వచ్చింది కదా. ఒకవేళ వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఎన్నడో బయటికి రానుండే. వాళ్ళ మధ్యలో ఎక్కడో పంచాయతీ జరిగింది. సరే, పిల్లల మీద ఒట్టు పెట్టి, నరసింహస్వామి మీద ఒట్లు పెట్టి ప్రమాణాలు తినుడు, ఇవన్నీ నాకు ప్రజలు ఎప్పుడు నేను ఒకవేళ ఏడుపు నిజంగానే తీసుకుని ఆమె అన్న అంశాలతో కనుక తీసుకోదలుచుకుంటే, ప్రవీణ్ నాయక్ తల్లి గుండెలు బాధ ఇట్లా కొట్టుకుంటే ఏడ్చింది చూసినా నాకు వాళ్ళ కన్నీళ్ళు కనబడుతుంటాయి. నిరుద్యోగుల తల్లులు, నా పిల్లలు కష్టపడి వాళ్ళు కైకూలు చేసి వాచ్మెన్లు గిరి చేసి అన్ని చేసి పంపిస్తే నా కొడుకులు చదువుకున్న కూడా వాచ్మెన్లు అయ్యిండ్రు అని చెప్పి ఆటోలు నడుపుకుంటున్నారు అని చెప్పని ఎవరైతే నిరుద్యోగ తల్లిలు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది చూసినావా, అటువంటి కన్నీళ్ళు లేదు. నిరుద్యోగులు పూటకెళ్ళక ఖాళీ కడుపులతోటి ఈడ అశోక్ నగర్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్పిండు చాలా సార్లు, ఖాళీ కడుపులు వచ్చి వాళ్ళు కారం నూనెతో తింటున్నారు, నేను అన్నం పెడతా వాళ్ళందరికీ, నెలకు 4,000 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. అంతకుముందు ఆయన కూడా ఇంటికో ఉద్యోగం అన్నాడు. వాళ్ళ నాయన ఇయ్యలేదు, వీళ్ళు ఇయ్యలేదు. ఇయ్యకుంటే ఇలా మన భవిష్యత్ ఏందో అని రాత్రి పండుకుంటప్పుడు పొద్దుగా లేవంగానే జీవన్ మరణ సమస్య లెక్క ఉండి కళ్ళకెళ్ళి కన్నీరు గారుస్తున్నటువంటి నిరుద్యోగుల కన్నీళ్ళు కనబడతాయి తప్ప వీళ్ళకి ఈ కన్నీళ్ళు ఇవన్నీ వీటికి మా ఆయనే నైరక్త. అసలు వాటికి నా దృష్టిలో అయితే విలువలేదు. ఆమె ఉంటే ఇంటికాడ వేసుకోలేక పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చి దానికి ఏంది మళ్ళీ రాజకీయ రంగు రుద్దుతున్నది చూసినావా, అది నాకు అసలు చాలా డిస్టర్బింగ్ ఉంది. ఇది చూపించి మళ్ళీ ఉద్యమకారులకు మేము చేయలేదని చెప్పి 10 సంవత్సరాలల్లా నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగాలు, మా నాయన చెప్పిండు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం లేకుంటే బాగుండని ఈ ప్రజెంటేషన్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చూసినావు. లాస్ట్ 10 years నుంచి మరి చాలా మంది ఈవెన్ నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా. అక్కడ నువ్వు ఆ టైంలో లేకుండా ఇంట్లో అధికార పంచాయతీ, నేను వాటాల పంచాయతీ అని పక్క పెడితే మనం ఇంతకుముందు కూడా వాటాల పంచాయతీ అని ఇప్పుడు మాట్లాడుకోలే, అధికార పంచాయతీ అనే మాట్లాడుకుంటున్నాం. వల్ల వాటాలు ఆల్రెడీ వచ్చినట్టున్నాయి. కవిత అంతకుముందు ఎప్పుడైతే బ్యూటీ పార్లర్ మంగళ షాపులు నడిపిందో, మన నాయ బ్రాహ్మణులు అయితే ఎవరు అంత ఆస్తులు సంపాదించినైతే కాదు ఆ వృత్తి చేసి. మరి ఏ వృత్తి చేస్తే ఆమె ఇన్ని ఆస్తులు సంపాదించింది? ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌస్లు, బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు, ఆస్తులు. వాళ్ళ హస్బెండ్ ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది? ఏ రియల్ ఎస్టేట్ ఏం చేసినో తెలియాలి కదా. మళ్ళీ అది కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఆమె చెప్తుంది, విమానాలు ప్రమాణాలే చెప్తుంది కదా. ఆస్తులన్నీ గిట్ల సంపాదించినాయి మా ఆస్తులు అని చెప్పాలి. ఇలా ఇంత పైసలు ఖర్చు పెట్టి ఒక రాజకీయ పార్టీ నడిపే స్థాయి అది ఎట్లా పైసలతోటి మన లెక్క ఏదో కిందికెళ్ళి వచ్చి కొట్లాడి వచ్చే లెక్కలు కాదు కదా. సో ఇవన్నీ ఎట్లకెళ్ళి వచ్చినాయి. అయితే వాళ్ళ మధ్యలో అధికార మార్పిడి దగ్గర రేపు పొద్దుగాల మా అన్ననే వచ్చి రేపు ముఖ్యమంత్రి పదవికి ఏమైనా అయ్యేది ఉంటే మా అన్న వచ్చేటట్టున్నాడు, అడ్డం వచ్చేటట్టున్నాడు అనే దాని నెపంతో బయటికి వచ్చి చేస్తున్నటువంటి పంచాయతీగా. ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా ఒక 10 ఏళ్ల తర్వాత ఈమెకు సోయికి వస్తుంది అసలు. అంటే అప్పుడు ఆమెను మాట్లాడనియలేదట కదా. మాట్లాడనీయకపోతే ఎట్లైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ మాట్లాడనీయలేదు కరెక్టే. ఇప్పుడు మాకు కూడా మేము 2001లో టీఆర్ఎస్ పెట్టిన క్రమంలో విద్యార్థులు రాజకీయాలకు రావద్దు, విద్యార్థులు నెత్తురు బొట్టు నేల మీద చిందకుండా ఒక లాఠీ దెబ్బ కూడా విరవకుండా తెలంగాణ తీసుకొస్తా అంటే ఎట్లయితే పాసిబుల్? అది సవాలే లేదు కాదు అసలు. విద్యార్థులు లేకుండా ఇప్పుడు నేను తప్పు చేస్తే చెప్పులు మెడకేయమన్నాడు, రాళ్లతో కొట్టమన్నాడు. ఎవరు కొట్టాలి? నీ పార్టీ క్యాడర్ అయితే కొట్టదు. ఎందుకంటే వాడు అవసరాలకు ఆశ గురించి, పదవో పైసల ఆశ గురించి వచ్చినోడు ఉంటాడు. సో కొట్టేటోడు నిస్వార్థంగా ఉండేటోళ్ళు యువకులు, విద్యార్థులు. ఆ కమిటీని నువ్వు వద్దన్నప్పుడు చెల్పో నువ్వు నాకు అవసరమే లేదు అని చెప్పి బయటకు వచ్చి మేమే సపరేట్ 6 సంఘం పెట్టుకున్నాం కదా. మరి నువ్వు అంత నిజాయితీ ఉండేది ఉంటే నువ్వు పోవద్దు కదా. నువ్వు మొట్టమొదలే ఇప్పుడు ఆమె చెప్పుకుంటే చెప్పింది, నేను 2014 అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళే
నేను బతుకమ్మ ఇట్లా ప్రోగ్రామ్ చేసినప్పటికెళ్ళే నాకు స్టార్ట్ అయింది. అసలు గవర్నమెంట్ అఫీషియల్ నీకు పైసలు ఇచ్చింది కదా, కోట్ల రూపాయలు ఇచ్చి నీకు నడిపించింది కదా. నువ్వు అందరు జనాలకి ఇయ్యలే, నీకు ఇచ్చి నీకు పంపించారు కదా. అడ్వర్టైజ్మెంట్లు కథ కార్ఖానా ఏం మామూలుగా జరిగిందా? సో ఇవన్నీ ఏంటంటే అవన్నీ రాంగ్. ఇవాళ బయటికి వచ్చి ఆమె చెప్తున్నది, ఆమె కన్నీరు ఒకదానికైతే దాన్ని రాజకీయంగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇన్ని తెలంగాణలో ఇన్ని మోసాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని దగాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కన్నీళ్ళు అందరి పేపర్లు అందరికీ బ్యానర్ ఐటమ్ కనిపించింది. కానీ 1200 మంది పిల్లలు చనిపోయిన దాంట్లో రానిటువంటి వాళ్ళ కన్నీళ్ళు ఎవరు కనబడతలేవు, ఏ పేపర్లలో కూడా కనబడతలేవు. నేను స్ట్రైట్ గా అడగదలుచుకుంది ఏంటంటే, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి 2 లక్షల ఉద్యోగాలు, గతమైన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నోళ్ళు ఏం ఉద్యోగాలు లేక అశోక్ నగర్లా, ఇక్కడ గాంధీనగర్లా, లేకపోతే దిల్సునగర్లా, ఏ తెలంగాణలో ఏ లైబ్రరీలకు పోయినా కానీ వాళ్ళ గాథలు టాప్ హెడ్లైన్స్ మీద వేసి వాళ్ళ బతుకులకి ఇట్లున్నాయి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి అని ఎక్కడ బ్యానర్ ఐటమ్ కనిపించలే. ఏమైందని చెప్పి, రాష్ట్రానికి ఏమైందని చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టగా మొత్తం పెట్టేసి ఒక పెద్ద రాజకీయ డ్రామా పెట్టి అన్ని బ్యానర్ ఐటమ్స్ మొత్తం పేపర్లలో, అది వచ్చుడు లోపడొచ్చుడు, ఇట్లా పెట్టుడు, ఇట్లా అనుడు, అది మేకప్ పోతుంటే పోసుకున్నాడు తుడిచినట్టుగా. సరే, ఇప్పుడు ఆమె కన్నీళ్ళు ఏ బాధతో పెట్టిందో మనకు తెలియదు. కానీ ఇలా గుండె నిండా ఏడ్చి నీళ్ళు నిలికిపోయినటువంటి కుటుంబాల తల్లిలో ఆమెకి అవకాశం కూడా చాలా గొప్పగా దొరికింది మరి ఆ శాసన మండలిలో కూడా. ఎందుకంటే 14 నిమిషాలు కంటిన్యూ స్పీచ్. ఇది ఆమె చెయ్యెత్తింది, ఆయన అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు టీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ గురించి, మిగతా అంశాల గురించి అసలు అక్కడ ప్రస్తావన కూడా లేదు కదా. ఏదో ఒక చర్చ ఉంటే మాట్లాడవచ్చు, అదొక పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా కాదు కదా సభ. మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ కవిత అండ్ రేవంత్ అట్లుంటదా? 100%. ఇప్పుడు అట్లా కాదు, అంత టైం ఇచ్చుడు 3 నెలలు ఆగుతుంది అసలు. రిజిగ్నేషన్ ఫార్మాట్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆగదు కదా. భావోద్వేగంతో తీసుకున్న డెసిషన్ అని భావించి నేను చేయలేదు. నువ్వు మళ్ళీ పిలుస్తాడు కదా, పిలిచి మళ్ళీ లేదు దానికే స్టాండ్ అయ్యి ఉంటున్నా అంటే అక్కడదక్కడ ఇచ్చి పంపించేస్తారు. దానికి మళ్ళీ హౌస్ లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు హౌస్ లోకి నువ్వు కాదని అన్నావు కదా, నేను చేంబర్కి పోయి చలో నథింగ్ నేను వెళ్ళిపోతాను. ఆమె మాట్లాడాలి, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి, అది జనంకు పోవాలి, రేవంత్ రెడ్డి మేనేజ్ చేసి అన్ని హెడ్లైన్స్ తెప్పియాలి. ఇదంతా డ్రామానే కదా. దీంతో ఏం ఫరక్ పడుతుంది? ఆమె ఏడ్చే ఏమవుతుంది, ఏడవకుంటే ఏమవుతుంది? మనకేం చేసేది ఉన్నది? దానికి తెలంగాణ జనంకి ఏం చేసేది ఉన్నది? ఓకే, ప్రతి ఒక్కడు తప్పు చేసినోడు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసినవాడు అమ్మతోడు సార్, అమ్మతోడు నీ కాళ్ళు మొక్కుతా సార్, నీ కాళ్ళకెళ్ళి అటు ఇటు పోతా సార్, నేనే తప్పు చేయలే అంటాడు. ప్రమాణం చేస్తుంది కదా లక్ష్మీ నరసింహస్వామి, మా ఇష్ట దైవం, దేవుడి మీద ప్రమాణం, నా పిల్లల మీద ప్రమాణం, మా కొట్లాట వాటాల కొట్లాట కాదు, ఆత్మగౌరవ కొట్లాట. ఆత్మగౌరవం దేనికి? ఎవరు ఆత్మగౌరవ కొట్లాట? ఆమె ఆత్మగౌరవం కావచ్చు, ఇంట్లో అవమానం జరుగుతుంది. దాని తెలంగాణకి ఎందుకు? తెలంగాణ జనము మేము ఈ ఫెయిల్యూర్స్ అయినాయి, మేము అమరులకు మన ఉద్యమకారులకు మేము ఏం చేయలేకపోయినాము, ఏం చేయలేకపోతే నీ ఫామ్ హౌస్లు ఇచ్చేది ఉంటాయి కదా. నీ ఫామ్ హౌస్లు ఇంత జాగా ఇప్పుడు ఉన్నది కదా, ఫస్ట్ బయట పోయి జెండాలు పెడుతున్నది, నీ ఆస్తులు మొత్తం ఉద్యమకారులకు ఇచ్చాయి. ఎన్నెన్ని ఎకరాలు ఎక్కడెక్కడ కబ్జాలు చేసినావో మహేశ్వరం ప్రమాణం చేస్తాం, ₹1 కూడా అక్రమంగా సంపాదించలేదని మాత్రం చెప్పట్లేదు. లేదు, చెప్తారు. ఇప్పుడు మన అన్న తర్వాత చెప్తారు, అబ్బో అట్లా అంటే అగో రఘు అడిగిండు, పృథ్వీరాజ్ అడిగిండు కాబట్టి మేము చెప్పినావా లేదా అంటే మేము నిజమైన. నేనైతే అట్లా అన్నదలుచుకోలేదు. ఇవో రాజకీయ నాయకులు ఎన్నంటే అబద్ధాలు ఆడతారు. కొడుకులే ఉన్నదబ్బా, బిడ్డలు అందరి మీద ప్రమాణాలు ఆడతారు. సరే, ఈమె ఎట్లా ఆడిందో అనే తర్వాత ఓ కడుపుల తలకాయ పెట్టి ఎన్నెన్ని కథలు చెప్తారు. నీ కొడుకు నా కొడుకు లెక్క అంటారు, లేకపోతే నేను నీ పెద్ద కొడుకు అని కూడా చెప్తారు. ఉచ్చబోసే కూడా అప్పుడు వాడి ఓట్ల కాడ వచ్చినప్పుడు ఉచ్చబోసే కూడా మీద పడ్డా కానీ ఏమనుకో, ఏం వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. సో ఇవన్నీ బయట మాట్లాడేటి అన్ని మాట్లాడుతుంటారు. రేపు పొద్దుగాల విమానాలు ప్రమాణాలు చేయమని కూడా అడగొద్దు. రాజకీయ నాయకులు చేసేటువంటి ఏ విమానాల ప్రమాణాలు కూడా అది వాస్తవాలు ఉండయి. ఇప్పుడు ఆమె నిన్న ఒకటి పెట్టింది, 0.3% అధ్యక్ష, గింతమంది ఉన్న మహిళలని, మహిళలందరినీ ఎమోషనల్ గా వాళ్ళను అట్రాక్ట్ చేసి అట్రాక్ట్ చేసినట్టుగా. మరి 0.3లో 0% అసలు మంత్రివర్గంలో స్థానమే లేనటువంటి మీ నాయన క్యాబినెట్ గురించి ఎందుకు మాట్లాడలే? నీ ఒక్కదానికి టికెట్ ఇస్తే మరి అంతకు ముందు బొడిగ శోభ కాసంటోళ్ళు కావచ్చు, లేకపోతే బండ్రు శోభ గారు కావచ్చు, ఇటువంటి అందరూ ఆ పార్టీలు ఉన్నోళ్ళే కదా. మరి వాళ్ళకు నీకన్నా ముందు వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి, ఉద్యమాలలో ఉన్నారు, తిరిగింది కదా. అరే వాళ్ళు నాకన్నా ముందు నుంచి ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏమని చెప్పని అడగలే. మరి మీ నాయన 2000 వచ్చినప్పుడు 2006, వీళ్ళు ఎప్పటి నుంచో జనం లోపల ఉన్నారు కదా. అట్లా అసలు మహిళలు చాలా మంది ఉన్నారు. అలా ఇప్పుడు చూపిస్తుంది జనాన్ని అట్రాక్ట్ చేసేందుకు 0.3 అని. మరి వాళ్ళు అంతకు ముందు ఉన్నప్పుడు మరి వాళ్ళకి రావాలి. మరి నాకు నేను నిజామాబాద్ అంతా గుర్తుపడతారు, అందుకే నీకు టికెట్ ఇచ్చినట్టు. ఏం బోగస్ మాటలు ఇవన్నీ. ఇంకోటి తనకన్నా తనకు తాను ఎక్కువ ఊహించుకొని కూడా మాట్లాడుతుంది. ఏదో సందర్భంలో మాట్లాడుకుంటే చెప్తా ఉన్నది కదా,
ఢిల్లీలోనే జార్జ్ను ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా మధ్యలో నేనే మాట్లాడిపించిన అన్నట్టుగా. అంటే అంతమంది వీళ్ళ నాయన వ్యవసాయం చేసుకుంటూ తిరిగేది, లేకపోతే పాపం అది వేరే దందాలు చేసుకుంటే సుట్టబిడి తాకుండా రోడ్ల మీద తిరిగేటోని పట్టుకపోయి నేను ఆడ కల్పించిన అన్నట్టున్నది. అసలు ఎవరు పెద్ద ఎవరు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నాడు. కేసీఆర్ అంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు అన్ని అయినా కనుక కరెక్ట్ తెలంగాణ ఫామ్ అయ్యేటప్పుడు ఆ నేషనల్ లీడర్షిప్ తోటి నేనే మాట్లాడిపించిన అని చెప్తుంది. ఇప్పుడు ఆమె ఒక మాట అన్నది, నాకు అసలు రాజకీయాలంటే ఇది లేదు, అంటే పోటీ చేయాలన్న ఆలోచన కూడా లేదు, తెలంగాణ జాగృతిని స్టార్ట్ చేసి నిర్మాణం మేము స్ట్రాంగ్ అయిన తర్వాత పిలిచి మరి నాకు టికెట్ ఇచ్చారు, నాకు అసలు ఇంట్రెస్టే లేదని. మంచిదే. ఇప్పుడు కూడా ఆ రాజకీయాల మీద నీకు ఇంట్రెస్ట్ లేకుంటే నిజామాబాద్ ఎంపీ ఓడిపోయాగానే ఎమ్మెల్సీ ఇవ్వగానే ఎందుకు తీసుకున్నారు మరి? ఇంకొకరికి ఇచ్చి ఉంటే అయిపోయేది కదా. ఇవన్నీ అంటే కన్నీళ్లు కన్నీళ్లు వస్తున్న క్రమంలో జనం ఏది చెప్తే గదే నమ్ముతారంటే నమ్మేటోడు ఉంటే ఉండొచ్చు, కానీ మనసుంటలో దాన్ని విప్పి చెప్పేటోళ్ళు కూడా ఉంటాం కదా. నీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, ఓకే, ఇప్పుడు నువ్వు భవిష్యత్తులో ఏం రాజకీయ పదవి నాకు అవసరం లేదని చెప్పు. విమలక్క లెక్క, లేకపోతే సజయక్క లెక్క, సంధ్యక్క లెక్క, మా పోలేపల్లి సుజాతక్క లెక్క, ఎస్ఎల్ పద్మల్ లెక్క, వీళ్ళ లెక్క నేను ఉంటా. మీరు ఎవరెవరైతే రాజకీయాలు చేస్తుంటారో వాళ్ళందరికీ నేను ఎన్నుకుండి నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి నువ్వు చెప్తే అప్పుడేమన్నా నమ్మేటట్టు ఉంటుంది. ఇవన్నీ మొత్తము స్థిరంగా నిధులు వద్దు. అన్ని జనం కూడా నేను క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇగో గిట్ల ఏడిసి గిట్ల కడుపులో తలకాయ పెడితేనే పెట్టి మనల్ని మోసం చేశారు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళకెళ్ళి ఎంత అరాచకం తెలంగాణలో జరుగుతుంటే, పసుపు కుంకుమలు పోయి నుదుటి మీద తిలకాన్ని కాడికెళ్ళి కథం పెట్టించినటువంటి దుర్మార్గపు పాలన నడుస్తుంటే ఇలా నువ్వు తవ్వచ్చేదో నా బిడ్డల మీద ఒట్టు, నా దేవుని మీద ఒట్టు, అది అని అంటే ఉండమ్మాలి నిన్ను. అప్పుడు నీ కనికరం రాలి. అప్పుడు లేని ఆత్మగౌరవం ఇప్పుడు ఆత్మగౌరవానికి సమస్య ఎక్కడ వచ్చింది నీకు? నీ దందాలు చేసేటప్పుడు లిక్కర్ దందాలు చేసేటప్పుడు లేనటువంటి ఆత్మగౌరవ సమస్య ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఇప్పుడు నేను అంటున్నా, మా దగ్గర సుమన్ వాళ్ళ తల్లికి చావు బ్రతుకులలో ఉండే, రోజు పొద్దుగాలు లేసే ఏడుస్తుండే. సుమన్ ఎవరు ట్రైన్కి అడ్డం పోయి జెండా పట్టుకొని జై తెలంగాణ పోయినటువంటి తల్లికి వాళ్ళ తండ్రికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే. మళ్ళీ వాళ్ళు ఏడ్చి లేచినప్పుడు అప్పుడు ఆత్మగౌరవ సమస్య కాదా? ఇవాళ మనము పూలను మన దగ్గర కూడా ఇంటర్వ్యూ చేసినాం కదా, చనిపోయినట్టు మనం వాళ్ళ ఊరికి కూడా పోయినాం, కన్పూర్ దగ్గర వాళ్ళ ఊరికి కూడా పోయినాం. మరి ఆ ఏడుపులు ఇవన్నీ మొత్తం టీవీలలో అన్ని చూసినప్పుడు నీకు ఆత్మగౌరవ సమస్య అనిపించలేదా? నిరుద్యోగ యువకులు నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళ హరాస్మెంట్ ఒక దగ్గర, అంటే సివిల్ సర్వీసెస్ వచ్చి సివిల్స్ కొట్టాల్సిన ఒక చెల్లె పోలీసు వాళ్ళు పోయి అది బయటికి తీసుకొస్తున్న క్రమంలో ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి చదవద్దేమోద్దనంటే ఆత్మహత్య చేసుకొని చేసినటువంటి ఇటువంటి ఉదంతాలు జరుగుతుంటే నీకు ఆత్మగౌరవం అనిపించలేదా? రోడ్ల మీద నీ లాఠీ చార్జులు చేసి ఒళ్ళు పలగొట్టినప్పుడు నీకు ఆత్మగౌరవం అనిపించలేదా? ఇప్పుడు కూడా కొడుతున్నారు కదా, ఇప్పుడు ఆత్మగౌరవం. ఇవి కాదు, ఆడ ఇంట్లో పంచాయతీ అయిన దాన్ని తీసుకొచ్చి తెలంగాణకు అంటుపెట్టి దాన్ని నేను రాజకీయంగా మలుచుకొని. ఇప్పుడు ఆమె అల్టిమేట్ గా సభ అయిపోగానే మళ్ళీ గన్ పార్క్ ఈవెంట్ గన్ పార్క్ వెళ్ళింది, గన్ పార్క్ దగ్గర ప్రకటన కూడా అయిపోయింది. సో సింపుల్గా ఇవన్నీ లీడ్స్ టు ఏంటంటే పార్టీ, పొలిటికల్ పార్టీ. సింపుల్గా ఆడ అనౌన్స్ చేసేసింది, మేము పార్టీ పెట్టబోతున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని. ఇక నేనే ముఖ్యమంత్రి అనే యాంగిల్లో ఆమె ఫోకస్ చేసింది. అంటే ఆ ఈవెంట్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. పిక్చరైజేషన్ స్క్రిప్ట్ అద్భుతంగా జరిగింది, అదే డైరెక్షన్ బాగా జరిగింది, యాక్టింగ్ కూడా మంచిగా చేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగా చేసింది. చేసి ఇక్కడికి వచ్చి అసలు ఆ అమరుల స్తూపాన్ని తాకే అర్హత ఆ కుటుంబానికి ఎవరికి లేదు. తెలంగాణను వల్లకాడు చేసింది, తెలంగాణను ఎక్కడికక్కడ అంటుబెట్టి నాశనం పట్టించింది తెలంగాణ. నా కుటుంబం మొత్తం అవినీతి పరమై తెలంగాణ పరువు తీసిరు, పోరాటాల తెలంగాణ పరువు బజాట్ పాలు చేసేసారు వీళ్ళు. ఇలా అమరుల ఆశయ సాధనలో ఒక్క అంశమన్నా చేసిండ్రు అసలు వీళ్ళు? అసలు అస్తిత్వం, పార్టీ అస్తిత్వాన్ని కథం పెట్టించి భారత రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టి తెలంగాణ ప్రజల పైసలను, తెలంగాణ ఆస్తిని, సంపదను కొల్లగొట్టి వాళ్ళు సంపాదించుకొని, విపరీతంగా సంపాదించుకొని బయట రాష్ట్రాలలో పోయి దాని అస్తిత్వాన్ని నాశనం పట్టించి. నేను క్షమాపణ చెప్పిన కదా అంటుంది కదా, క్షమాపణ కోరితే తప్పులు క్షమింపబడవు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి, నువ్వు క్షమాపణ కోరి నేను ఇప్పటి నుంచి నాకు ఏ రాజకీయ పదవులు వద్దు, నేను ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్ల లెక్క నేను కూడా అట్నే పని చేస్తా, ఎవరు రాజకీయాలు ఉంటే నాకు ఏ పదవద్దు, నా ఉన్న ఆస్తి కూడా పెడతా, అది అవినీతిదో మన్నో ఏదో పెట్టి నేను ఎప్పుడుగా రాను. మహిళలకు రావాల్సినటువంటి, ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళలకు రావాల్సినటువంటి వాటా కూడా నేను ఆల్రెడీ దొబ్బేసిన, నాకు ఆల్రెడీ ఉంది కనుక, నేను అనుభవించిన కనుక నేను ఇంకొకసారి ఆ పొజిషన్లకు రాను. బీసీలో కూడా రాజ్యాధికారం అంటుంది కదా, నేను యథార్థం నేను మాట్లాడేది అధ్యక్ష, నేను వాళ్ళ గురించి నేను హార్ట్ఫుల్గా ఉన్నాను లెక్కలు మాట్లాడేది కదా. హార్ట్ఫుల్గా ఉంటే ఇక భవిష్యత్తులో ఓన్లీ బీసీలే కావాలి, నేను ఉండనే ఉండా, నేను ఎక్కడ కూడా ఫోర్ ఫ్రంట్లో ఉండా దీంట్లో అని
నువ్వు పెట్టే నీ జాగృతి అధ్యక్షురాలకి ఎవరికైనా బీసీకి నీ పార్టీ పెట్టే పార్టీకో ఎస్సీకో ఎస్టీకో వాళ్ళకు అధ్యక్ష పదవి ఇచ్చి నువ్వు ఎన్నుకుండి నువ్వు నార్మల్ సింపుల్గా వచ్చి బయటకు వచ్చి తిరిగి అట్లా ప్రచారం చేసుకో, వేరే తిరిగి ఉంటుంది. కానీ అవన్నీ ఏం లేకుండా నేనే అధ్యక్షురాలు, నేనే పోతే 15 మైకులు ముంగట ఉంటాయి, ఏమైనా మాట్లాడితే మీతో అందరూ పక్కకే ఉంటారు. ఇదే అంటే ఆల్రెడీ ఆమె రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్యూమ్ సిచ్యువేషన్ను దాంట్లో ఎంటర్ అయ్యి అది వాళ్ళ ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి బదాట్లో తీసుకొచ్చి పెట్టి ఇది ఒక్కటేమైతుందంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు మన బొట్టలో పని కొంచెం తగ్గుతున్నది. ఇంట్లో కూడా ఏమైతుంది ఇప్పుడు నిన్న చూడండి ఈమె ప్రెస్ మీట్ సభలో మాట్లాడగానే మొత్తం బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ 3 మహిళా లీడర్లు వచ్చేసారు. వాళ్ళు ఏమంటున్నారంటే లిక్కర్ స్కామ్ చేయలేదు అని లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేస్తావని వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ. కాదు అదే కేటీఆర్ అదే హరీష్ రావు అప్పుడేమన్నారు, ఇదంతా అక్రమ కేసులు ఇవన్నీ అని మాట్లాడి చివరికి తెలంగాణ భవన్లోనే లిక్కర్ స్కామ్ జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈమె దెబ్బకు ఇది జనం గ్రహించాలి. ఇప్పుడు అదే అంటున్నా కదా, వాళ్ళు మొత్తం హరీష్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, కోడే కూసిర్రు, గాలి మోటార్లల్లా స్పెషల్ గాలి మోటార్లల్లా తెలంగాణ జనం పైసలతోని ఢిల్లీ దాకా పోయి రెండు విమానాలు అనుకుంటా పోయి అక్కడ పోయి కూర్చొని పెద్ద ఎత్తున ఢిల్లీలో ఏందో జరిగిపోయినట్టు ఇక్కడ తెలంగాణ మొత్తం ఆగమైనట్టు ఈ ఒక లిక్కర్ రాని దందాలు చేసినటువంటి ఆమెకు పోయి అక్కడ పోయి ఢిల్లీలో పోయి కూర్చొని సపోర్ట్ బేస్ చేసి అన్ని చేసిరు కదా. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలో వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మారిన తర్వాత కూడా వాళ్ళు తెలంగాణ మొత్తం గల్లపెట్టని మొత్తం నాశనం పట్టించి కొల్లగొట్టిన సంగతి అర్థమైపోయింది. పెద్ద అవినీతి పాలన. కాళేశ్వరం కూడా ఆమెనే చెప్తుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వీళ్ళు చెప్తున్నారు. కాళేశ్వరంలో ఈ మొక్కతే ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మొత్తం ఆనే బయట పెట్టోళ్ళు టీఆర్ఎస్ నువ్వు కాళేశ్వరం స్కామ్ చేయలేదా లిక్కర్ లో ఏమున్నది కాబట్టి ఈమె పేరు చెప్తున్నా. మరి ఇవి ఏమో చెప్పాలి, ఇంకెవరన్నా ఉన్నారో దాంట్లో లింక్ ఎవరన్నా ఉన్నారేమో. ఇప్పుడు ఇవి కూడా ఎట్లయితుందో తెలుసా, కొన్ని అక్కడిక్కడ వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు. సూర్యాపేట పోతే సూర్యాపేటలో ఆయన తిడుతుర్రు, వరంగల్ పోతే ఇంకోటి, అటు మహబూబ్నగర్ పోతే ఆడవరిని తిడుతున్నారు నిరంజన్ రెడ్డి అని. అంటే వీళ్ళు తిట్టుకుంటూ మాటకే ఉంటుంది కానీ అసలు కాడికి వస్తలేవు, లెక్కల కాడికి వస్తలేవు. మరి ఏమేమి అవినీతి చేసినావు అని చెప్పి వాటి మీద ఫస్ట్ కొట్లాడు, నువ్వు 5 ఏళ్ళు కొట్లాడు. నెక్స్ట్ 5 years మొత్తము మీ నాయన, మీ అన్న, మీ బావ, తర్వాత నీ పార్టీ వాళ్ళు ఎవరు అవుతున్నారో వాళ్ళందరూ ఏమేమి అవినీతి చేసారో అవన్నీ జనం ముంగడ పెట్టి ఫస్ట్ నిన్ను నువ్వు నిరూపించుకో. కానీ ఒకటి మంచిదేం జరుగుతుంది, జనానికి మాత్రం క్లారిటీ, నీళ్లకు నీళ్లు పాలకు పాలుగా వీళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతుందో జనానికి క్లియర్ కట్ గా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుడు కాదు, వాళ్ళే ఆఫీసులలో పెట్టి అఫీషియల్ గా వాళ్ళ ఆఫీసులలో వాళ్ళ మైకులు పెట్టి వాళ్ళ షాయిలు తాగి వాళ్ళ నీళ్లు తాగుకుంటే వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ కుంభకోణాలని. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ కాదన్న మేధావుల సంగతి కూడా ఏందో చూడాలి. ఇప్పుడు వాళ్ళు కూడా మొన్నటిదాకా చెప్పారు కదా, గదెక్కడిది ఇది ఇరికిచ్చిరు, బీజేపీ ఇరికిచ్చారు అంటే ఇట్లా చెప్పారు కదా. మరి అదే ఆఫీసులో కూర్చొని మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా, పుస్తకాలు రాసిన మేధావులు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరి సంగతి కూడా బయట పడితే రేపు జనానికి కూడా తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, ఇంకా ఆమె ఏమేం చెప్తున్నదో వాటన్నిటి ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేయరు, అందరూ ఒకటే, అన్ని దొంగలంతా కాదు, రేవంత్ వీళ్ళందరూ కలిసే ఉన్నారు. వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి పనులు అవుతాయి, వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి పనులు అవుతాయి. అసెంబ్లీ అంటే ఏంటిదిరా నాయన అంటే ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, వాని మాట వీని నోట, వీని మాట వాని నోట, భలేగుందిరో మన అసెంబ్లీ, భలేగుందిరో మన అసెంబ్లీ అన్నట్టు ఇప్పుడు వీళ్ళంతా పదురుకొని చేస్తున్నటువంటి. హరీష్ ఎందుకు పదే కార్నర్ చేస్తున్నదా అంటే మీ లెక్కలో ఏంది అసలు? అంటే ఎందుకు అంటే ఓన్లీ ఆన్ హరీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది? అన్న అనేక చెప్తుంది కావచ్చు, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం కూడా ఉండొచ్చు. తర్వాత ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ అమ్మ నుంచి కూడా ఏమన్నా ఒత్తిడి ఉండొచ్చు, ఉంటాయి డిఫరెంట్ ఉంటాయి. ఇక హరీష్ వాళ్ళకి మధ్యలో వెనకటి నుంచి పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇక విఎం అందుకున్నాడు కాడికి లేదో పంచాయతీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం ఆ డిస్కషన్ కాదు, అది పక్కకు పడేస్తే హరీష్ ఈజ్ ఈజీ టార్గెట్ అని అనుకుంటున్నట్టున్నది. కానీ హరీష్ కు ఉన్నటువంటి స్కిల్స్ రాజకీయంగా ఆయనకున్నాయి. కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా తెలంగాణను దోపిడీ చేశారంటే మాత్రం అది జనానికి తెలుస్తుంది. ఇంకోటి, హరీష్ నన్నంత మాత్రాన ఓన్లీ హరీష్ కు పోదది, ఆమె బీఆర్ఎస్ అంటున్నది, వాళ్ళ నాయనని కూడా అంటున్నది ఆడ. ఓకే, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమేమి ఆధారాలతో ఏం పెడతారో తెలియదు. కానీ నిన్నేమన్నది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు మార్చారు, ఏం పీకి కట్టలు కట్టిండ్రని నేను ఒకటి జనానికి కూడా మైండ్ సెట్ చెప్పదలుచుకున్నా. నేను విన్నది కొద్దిగా ఏడ్చిన తర్వాత అధ్యక్ష ఏం పీక్, ఆ భాష రాదు ఎవరికి. ఏడ్చిన తర్వాత ఏమొస్తుంది, మనం ఏం చేసినామని మన జనాలకు మనం ఏం న్యాయం చేసినాము, ఆ హక్కులు ఎక్కడ తీసుకొచ్చి పెట్టినాం అనే భాష ఉంటది. ఏం పీకి
ఇట్లే కదా అన్నది. పీ కూడా జనరల్ గా మొగోలు మాట్లాడు ఏం బీకినవరా అని, అది బీకినా ఇది బీకినా మాట్లాడతారు. అది బూత్ యాక్చువల్ గా పీ కూడా అనేది. ఓకే ఎంటికే బీకినావా అంటే ఎక్కడ ఎంటికి మనకు తెలియదు కానీ జనరల్ గా అది మాట్లాడే భాష అంటే జనరల్ అటువంటి భాష లేడీకి వెళ్ళి అట్లా యాక్చువల్ గా నీ బాధలో ఉన్నప్పుడు నీ ప్రజెంటేషన్ కూడా వేరే ఉంటుంది. నిజంగా నీకు లోపల బాధ ఉన్నప్పుడు ఎస్ కరెక్ట్ అని ఓకే ఆ బాధ అక్కడ మట్టుకే ఉండొచ్చు. కానీ ఈ రాజకీయ అంశం కాడికి వచ్చిన వరకు భాష మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే నా దృష్టిలో ఇదంతా రాజకీయంగా ఆమె జనాన్ని ఎమోషనలైజ్ చేసి ఆ ఏడుపుతోటి అయ్యో బిడ్డ పాపం ఎంత కష్టపడ్డదో అన్న లెక్కల మన జనాలు అనుకోవాలని. పోనీ ఆమె వచ్చింది ఇప్పుడు రేపు పొద్దుగా లేకపోతే తెలంగాణ బతుకమ్మ ఏడిచింది అన్నట్టు కూడా చెప్తే రాయొచ్చు. వాళ్ళు పెట్టుకుంటారు. ఈమె తెలంగాణ బతుకమ్మ కనిపెట్టినట్టుగానే చేసి ఇవన్నీ చేస్తుంటారు కదా. ఈ సింపతి ఫ్యాక్టర్ ఏదైనా కౌంటర్ అయ్యేటట్టు చూస్తున్నట్టుగా నేనైతే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు, తెలంగాణ మహిళలకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే సర్వం అందరి హక్కులు కాల రాసిన దానిలల్లా కవిత వాళ్ళ నాయన ఎంత భాగస్వామి ఉన్నాడో కవిత వీళ్ళు కూడా అంతే. కుటుంబం మొత్తం తెలంగాణను ముంచింది. తెలంగాణ త్యాగాల సాక్షిగా తెలంగాణను సర్వనాశనం చేసిన దాంట్లో అందరూ కలిసే ఉన్నారు. ఇలా వాళ్ళకు మధ్యలో పడతలేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఒరువురు బయట చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్న దాన్ని మొత్తం విని ఇలా నిజంగా మన బోటోళ్ళం ఏమేమి మాట్లాడినాం అనేది జనం గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు పార్టీ పెడితే సిచ్యువేషన్ అంటే ఎట్లుంటుందో ఆల్టర్నేట్ అయ్యే అవకాశం ఉందా? అంత సినిమా లేదంతా ఉట్టిదంతా ఎట్లయితే చెప్పు ఆల్టర్నేట్ ఏ విధంగా అవుతుంది? ఎవరు ఏ తెలంగాణలో ఎవడన్నా బుద్ధుడు ఇప్పుడు నేనైతే అంటున్నా ఎవడన్నా సంస్కారం ఉండి బుద్ధినోడు అయితే లిక్కర్ దందాలు చేసిన వాళ్ళతో పడి తిరుగుతారు. అబ్బా నాకు అర్థం కాదు. గాలతో కూడా తిరిగితే తెలంగాణ పర్వేం కావాలి. లేకపోతే మరి త్యాగం చేసేవారని అన్నలలో పోయి సచిన కుటుంబాలతో తిరుగుర్రి. లేకపోతే కనీసము ఇప్పుడు ఈ తల్లులను పట్టుకునే తిరుగుర్రి, గామెను పట్టుకొని తిరుగుడు ఎక్కడిది పోయి నాకు అర్థం కాదు. ఏ ఉద్యమా 20 లక్షల వాచ్ రేపు పొద్దుగా 60 లక్షల వాచ్ అవుతుంది, ₹1 కోటి వాచ్ కూడా అవుతుంది. అంటే తిరిగేటందుకు కూడా అంటే మనం ఎంత క్వాలిటీ లెస్ అనేది కూడా అర్థం కావాలి. మనం పోయేది కూడా నువ్వు ఏ సాంగత్యంతో ఉన్నావు అనేది కూడా ఉంటది కదా. పోతే రాజకీయ అవసరాలు పైసలు ఏమైనా పాపం బాగా సంపాదించిన పైసలు ఉంటే ఏదో మనకి జీతపత్యాలు వెళ్తాయి కదా అని మధ్య షర్మిల వచ్చే కదా, ఆమె జీతాలు ఇచ్చి నడిపింది కదా మొత్తం షర్మిల. ఆమె అంతకుముందు అన్న గురించి పాదయాత్రలు చేసి కథ చేసి అయ్యా సంపాదించిన పైసలతో ఆమె ఎట్లా తిరిగిందో ఇంకట్లా 4 రోజులు తిరుగుతుంది బరాబర్. ఇప్పుడు తిరిగి నేనే అన్నట్టుగానే పోతాను. కానీ జనం అయితే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయరు అనుకుంటున్నా. చేస్తే యాక్సెప్ట్ చేసిన జనం నాశనం అవుతారు తప్ప ప్రత్యామ్నాయము 100% తెలంగాణలో కావాలి, ఉన్నది, అవసరం ఉంది. అది తీసుకొచ్చే బాధ్యత మన బొట్టల మీద ఉన్నది, అది జరుగుతుంది. కానీ తన సక్సెస్ అవుతుంది రాజకీయంగా అనేది మాత్రం నేనైతే డిసగ్రీ. ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, బీఆర్ఎస్ ఈ సభని మొత్తం బహిష్కరించడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అండ్ దాంట్లో భాగంగా కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేనే నడిపిస్తా సభని, నేనే వస్తా, ప్రశ్నిస్తా, అట్లా ఇట్లా అని మాట్లాడిండు. రేపటి నుంచి చూడురు అనే లెవెల్లో ఆయన కూడా ఇట్లా వచ్చి అట్లా పోయి మళ్ళీ తెల్లారి నుంచి లేదు, ఆ తెల్లారి ఏకంగా మొత్తం మీటింగ్స్నే బాయ్కాట్ చేసేసారు. సేవో ఇద్దరి తప్పులు ఉన్నాయి అలా లోతులో పోతే ఇద్దరు తప్పులు ఉన్నాయి. ఇద్దరు చర్చ జరిగితే జనానికి అసలు సంగతి బయటపడుతుంది. ఓకే వీళ్ళు చేసింది లేదు, వాళ్ళు చేసింది లేదు, ఎవరు చేసింది లేదు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసింది లేదు, వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళు చేసింది లేదు. అదే కనుక చేసేది ఆ పాలమూరు గట్ల ఎందుకు వెళ్ళిపోతుంది? ఇంకా వలస బతుకులు ఎందుకు పాలెం ఉంటుంది? ఇంటికి తాళాలు, ఇడుపున ముసలోళ్ళు, పాడుబడ్డ ఇండ్లు, నా పాలమూరు ఊర్లు అని ఆ సాహిత్యం ఇంకా వాడుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది చెప్పరాదు? అది వీళ్ళిద్దరు బయటపడతాయి కనుక ఇద్దరు ఒకటే ఫ్యాక్ట్స్ ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ వస్తాయి కదా, ఆ ఫ్రిక్షన్ కాకుండా చూసుకుంటారు. నీ ఇంట్లో నువ్వు చెప్పుకో, నా ఇంట్లో నేను చెప్పుకుంటా, నా మెజారిటీ ఈడు ఉంది కాబట్టి నేను చెప్పుకుంటా, ఈడికి వెళ్ళిపోయి ఆడ చెప్పిండు. మరి ఆడ ఉన్నప్పుడు కొట్లాడాలి, చేయాలి, మాట్లాడాలి. ఫ్యాక్ట్స్ లో బయట జనానికి కూడా తెలుస్తాయి కదా ఈ తప్పులు ఏంటి. అక్కడ చేస్తాం మళ్ళీ ఆయన నీ తప్పులేదు ఆయన కూడా చూపిస్తారు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్టులలో ఇప్పుడు ఆమె చెప్పింది 1 లక్ష పైన ఒక్కరికే పోయినాయి అని. ఆ ఒక్కడంటే ఆయన ఎవరు? మేఘ కృష్ణారెడ్డి. ఆమె పేరు చెప్పలేదు, ఇప్పుడు మన పేరు చెప్దాం. మేఘ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకు ఫండ్ ఇచ్చిండు ఆయన, అంతేగా. బీఆర్ఎస్ వాళ్ళకు ఫండ్ ఇచ్చిండు ఆయన, బీజేపీ వాళ్ళకు కూడా ఫండ్ ఇచ్చిండు. ఈ ముగ్గురికి ఇచ్చిండు. బడే బై, చోటే బైకు, సబ్జనకు దియావును అందరికి పైసలు ఇచ్చిండ్రు. అందరికి పైసలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు రావు. వీళ్ళందరూ వాటాదారులు కనుక ఉట్టిగా బయట చూపించినందుకు నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ముట్టుకున్నట్టు చెయ్యి అనే లెక్కలనే ఉన్నది. ఆ దండం పెట్టే దాంట్లో ఏమేమి అర్థాలు ఉన్నాయో ఏముందో తెలియదు. బయటకు వస్తే ఇప్పుడు ఆయన తొండల భాష ఎవరు మాట్లాడితే తోలు భాష ఎవరు మాట్లాడతాడు. తొండలు జొర్రిస్తా, తోలు తీస్తా అని. ఆ తోలు తీసేది లేదు, తొండలు జొర్రి కొట్టేది లేదు. కానీ ఈ భాషలో వాస్తవాలను జనానికి చేరనీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఆమె ఏడుచున్నంత పెద్ద ఇష్యూ. అసలు కథ ఏంది, ఏమేమి జరిగింది, ఏం సంగతి, ఏం స్కామ్స్, ఏం చెప్తున్నావు తల్లి, నువ్వు ఏమేమి చెప్తావు అన్ని చెప్పు. దీని మీద నువ్వు ఎంక్వైరీ పొద్దుగా డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రికి, లేకపోతే అక్కడికి పోయి ఇగో పలానా దగ్గర ఈ స్కామ్ జరిగింది, ఇవి జరిగినాయి, వీటి మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము ఇళ్ళ కాడికి వచ్చి కూర్చుంటా, నేను ముఖ్యమంత్రి ఇంటికి ముంగడికి వచ్చి కూర్చుంటా, ధారణ చేస్తాను కూర్చుంటే అప్పుడైనా కథ అవుతుంది. ఇవన్నీ వాళ్ళందరూ ఒకటే. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి
మన తొలి వెలుగు.